ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధంలో అనేక కోణాలు బయటికి వస్తున్నాయి. క్షిపణులు, బాంబులతో గర్జిస్తున్న ఈ మూడు దేశాలు యుద్ధానికి సమాంతరంగా సమాచార యుద్ధానికి కొనసాగిస్తున్నాయని అంటున్నారు. అగ్రరాజ్యం అమెరికా, ఇజ్రాయెల్‌కు దీటుగా ఇరాన్ తిప్పి కొడుతుండడమే విశేషంగా వ్యాఖ్యానిస్తున్నారు. యుద్ధంలో తను చెప్పాలి అనుకున్న విషయాలను ఇరాన్ అగ్రరాజ్యం అమెరికా కన్నా ముందుగా వ్యాప్తి చెందిస్తుందని, ఇరాన్ వేగంతో అమెరికా, ఇజ్రాయెల్ వెనుకబడుతున్నాయి అని అంటున్నారు. ఇందుకు చూపుతున్న ఉదాహరణలు కూడా ఆసక్తిని రేపుతున్నాయి. యుద్ధం మొదలైన ఫిబ్రవరి 28 నుంచి మూడు దేశాల మధ్య సమాచార యుద్ధం మొదలైందని చెబుతున్నారు. ఇరాన్ సుప్రీం కమాండర్ ఖమేనీని చంపేశామని, ప్రధాన లక్ష్యాలన్నిటినీ నాశనం చేశామని, ఈ యుద్ధంలో తాము గెలిచేశామని అధ్యక్షుడు ట్రంప్ నుంచి అమెరికా, ఇజ్రాయెల్ నేతలు, సైనిక అధికారులు చెప్పారు. అయితే అమెరికా చెప్పిన దాంట్లో సగమే వాస్తవం ఉందని, యుద్ధ రంగంలో తాము విజయానికి దగ్గరగానే ఉన్నామని ఇరాన్ తన సమాచార సాధనాల ద్వారా తెలియజేస్తుందని అంటున్నారు. యుద్ధంలో అమెరికా కూడా గట్టి ఎదురు దెబ్బలు తింటుందన్న వాస్తవాన్ని ఇరాన్ ప్రపంచవ్యాప్తంగా తీసుకువెళ్లిందని చెబుతున్నారు. ఇందుకు ఉదాహరణగా అమెరికాకు చెందిన ఎఫ్ఎన్-ఏ-18 యుద్ధ విమానాన్ని ఇరాన్ కూల్చివేసిన వీడియోను చూపుతున్నారు. యుద్ధ విమానం కూల్చిన 69 నిమిషాల్లోనే ఈ సమాచారం ప్రపంచవ్యాప్తంగా తెలిసేలా ఇరాన్ వైరల్ చేసింది. తొలుత ఒక అనామక ఎక్స్ అకౌంట్లో ఈ వీడియో ప్రత్యక్షం అవ్వగా వెనువెంటనే అందిపుచ్చుకున్న ఇరాన్ ప్రభుత్వం సోషల్ మీడియా వర్గాలలో తమ టెలిగ్రామ్ ఖాతాలలో పోస్ట్ చేసింది. ఆ మరుక్షణమే అన్ని దేశాల్లో ఇరాన్ దౌత్య కార్యాలయాలు, వాటి సిబ్బంది ఆ పోస్ట్ ను షేర్ చేశారు. ఇరాన్ ప్రభుత్వం టెలివిజన్ కూడా ఈ వీడియోను ప్రసారం చేసింది. తర్వాత కొద్దిసేపటికే రష్యా, చైనా ప్రభుత్వాలకు చెందిన ఖాతాలు, అధికారిక మీడియాలు దాన్ని వైరల్ చేశాయి. కేవలం 10 నిమిషాల వ్యవధిలో ఇవన్నీ జరిగాయని అంటున్నారు. అయితే ఇవన్నీ యాదృచ్ఛికంగా జరిగింది కాదు అని, ఇరాన్ ప్రభుత్వం, రష్యా, చైనా సంయుక్తంగా పగడ్బందీగా నిర్వహించిన సమాచార యుద్ధమని విశ్లేషిస్తున్నారు. ప్రపంచమంతా అనుకున్నంతలా అమెరికా బలమైన దేశం కాదని, ఆ దేశం యుద్ధ విమానాలను కూల్చగలిగే సత్తా ఇరాన్‌కు ఉందని చెప్పడమే ఆ దేశ ఇన్ఫర్మేషన్ వార్ ఉద్దేశమని అంటున్నారు. ఇరాన్ చేసిన ప్రచారంపై అమెరికా విచారణ ఇచ్చుకోవడానికి గంటకు పైగా సమయం పట్టిందని, ఆలోగా ప్రపంచం మొత్తం అమెరికా విమానం కూలిపోయిందనే సమాచారం వైరల్ అయ్యిందని అంటున్నారు. యుద్ధానికి సన్నద్ధమవుతున్న దశలోనే ఇరాన్ సమాచార యుద్ధంపై దృష్టి పెట్టిందని, తనకు అనుకూలమైన దేశాలు, వర్గాల సాయంతో ఏఐ చాట్‌బట్‌లను వాడుకుని తమ వాదనను వినిపిస్తుందని చెబుతున్నారు.